మీరందరూ చూస్తున్నారు ఈ మధ్య పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా మహిళలు బయటకు తిరగలేని పరిస్థితి. మామూలు మహిళలే కాకుండా ఉన్నతమైన పదవుల్లో ఉండే మహిళలు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలకేళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక ఐఏఎస్ అధికారి కేంద్రానికి కూడా విన్నవించుకుంది అంటే ఆవిడ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అలాగే వెకిలి చేష్టలతో ఆవిడని ఇబ్బంది పెడుతున్న ఆ కంత్రి కేబినెట్ మంత్రిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర మహిళలకి రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడు, నేను మహిళా సాధికారతకి కట్టుబడే ఉన్నాను అని. మీరు కట్టుబడిన మహిళా సాధికారత ఏంటయ్యా అని నేను అడుగుతున్నాను. ఒక బీసీ విద్యార్థి రిషితేశ్వరి అనే అమ్మాయి చదువుల తల్లి బాగా చదువుకుందామని నాగార్జున యూనివర్సిటీకి వస్తే ర్యాగింగ్ పేరుతో ఆవిడని చంపేశారు. దానికి కారణమైన ప్రిన్సిపల్కి మీరు అండగా నిలవటం మరి మహిళా సాధికారత అని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఆడపిల్లలు మెస్ ఛార్జీలు పెంచమని మరి ఏ విధంగా విశాఖలో పోరాడితే జుట్టు పట్టుకొని ఈడ్ చేసిన ఈ విధానమా మహిళా సాధికారత అని నేను అడుగుతున్నాను. అలాగే తుందూరులో అక్వా ప్రాజెక్టు పెట్టడం వల్ల తమ జీవితాలు నాశనం అయిపోతాయని మహిళలందరూ పోరాడుతుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించి వాళ్ళ బట్టలన్నీ కూడా ఊడిపోయి వాళ్ళ మానాలకి కూడా ఈరోజు రక్షణ కల్పించలేని చంద్రబాబు నాయుడు చేసే మహిళా సాధికారత ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు అధికారంలోకి వస్తే అంగన్వాడీ జీతాలు పెంచుతానన్న మీరు ఆ జీతాలను పెంచమని అడిగిన మహిళల్ని బ్లౌజులు చిరిగిపోయేలాగా పోలీసులతో కొట్టించడమేనా మహిళా సాధికారత? ఈరోజు ఇదే విజయవాడలో నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పరిపాలిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటావే, ఇదే విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది అమాయకమైన మహిళలు ఈరోజు వ్యభిచార కూపంలోకి దిగబడిపోయారు. దానికి కారణం ఎవరు? మీ బోడే ప్రసాదు, మీ బుద్ధా వెంకన్న, మీ బోండా ఉమా, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ ఆ మహిళల జీవితాల్ని నాశనం చేయడమేనా మీరు చేస్తున్న మహిళా సాధికారత అని నేను ప్రశ్నిస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా మహిళల్ని ఇంత దారుణంగా హింసించలేదు.